నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అలేఖ్యలాగే నువ్వు ఇంటి కోడలివే. కానీ అలేఖ్యకి ఇంటి పెత్తనమిచ్చి నీకివ్వనందుకో నువ్వు బాధపడుతూ ఉంటావేమో అని అనుకున్నాను. దాని గురించి నీ మనసులో ఎలాంటి ఆలోచన లేదని, నువ్విప్పుడు చాలా ఆనందంగా ఉన్నావని తెలిసిన తర్వాత నీదెంత గొప్ప మనసు అర్థమవుతోంది. ఇంటి పెత్తనం ఇస్తే బాధపడ్డం ఎందుకు వదినా? ఇంకా మన నెత్తి మీద ఎలాంటి బరువు బాధ్యతలు లేవని ఇంకా మనం సంతోషించాలి. అయినా అలేఖ్య ఇంటి పెద్ద కోడలు. ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్ద కోడలే కదా ఇంటిని చక్కబెట్టాలి. నాకెప్పుడు ఇంటి పెత్తనం నేనే చెయ్యాలి, అందరూ నా మాటే వినాలని నాకేనాడు కోరిక లేదు వదినా. నా భర్త నాతో ఆనందంగా ఉంటే చాలు, నా కుటుంబాన్ని నేను ఆనందంగా చూసుకుంటే చాలు అని అనుకుంటానే తప్ప ఏ రోజు దేనికోసమూ నేను ఆరాటపడను. నేను బాధపడేది ఒక్క విషయంలోనే. నా భర్త నన్ను అర్థం చేసుకోకపోతే నేను బాధపడతాను. ఇక ఇతర విషయాల గురించి నాకు అనవసరం. నాకు నా కుటుంబమే ముఖ్యం, నా భర్తే ముఖ్యం. ఏంటలేఖ్య బట్టలు అలా పడేశావు? అవేమీ ఉతికిన బట్టలు కాదులే వదినా, ఉతకాల్సిన బట్టలు. ఎవరివి? అందరివీను. అందరివి అయితే వాషింగ్ మెషిన్ లో వేయకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఉండడానికి వాషింగ్ మెషిన్ ఏదైతే ఉందో అది ఉంది, కానీ ఈ బట్టలన్నీ భూమినే ఉతకాలి. వాషింగ్ మెషిన్ ఉండగా భూమి ఉతకాల్సిన అవసరం ఏముంది? వాషింగ్ మిషన్లో మురికి పోవడం లేదు వదినా. తెల్ల బట్టలైతే తలతలా మెరిసి చాలా రోజులైంది. మామూలు బట్టలకు కూడా మురికి అలాగే ఉండిపోతుంది. ఇక బావగారి కాలర్ దగ్గర చేతుల దగ్గర మట్టి అలాగే ఉండిపోతుంది. అందుకే ఒకసారి బ్రష్ వేసి నీట్గా వాష్ చేస్తే అప్పుడు పాత మురికంతా పోతుంది, బట్టలు కూడా తెల్ల తెల్లగా మెరుస్తాయి. అంత కోరికుంటే మీ ఆయన బట్టలు నువ్వే ఉతుక్కోవచ్చు కదా. అదేంటి వదిన అలా అంటావు? మనది ఉమ్మడి కుటుంబం కదా, ఎవరికి వాళ్ళు ఉతుక్కోవడం ఏంటి? అయినా అందరం కలిసి ఉండాలి, కలిసి పనులు చేసుకోవాలి అని చెప్పిన నువ్వే వేరు చేసి మాట్లాడతావేంటి? అలేఖ్య, నేను వేరు చేసి మాట్లాడడం లేదు. నువ్వే మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేస్తున్నావు. అసలు ఇన్ని బట్టలు భూమి ఒక్కతే ఎలా ఉతుకుతుంది? అవును వదినా, తను చిన్నప్పటి నుంచి ఏ పని చేయలేదు. వాళ్ళ నాన్నగారు అలా పెంచారు. ఇప్పుడు ఒక్కసారిగా ఇన్ని బట్టలు ఉతకమంటే తన వల్ల కాదు వదినా. చూడు మాధవా, నీ భార్య సుకుమారమే, నేను కాదన్ను. కానీ అది పెళ్లి కానంత వరకు మాత్రమే. వన్స్ పెళ్లైన తర్వాత, అందులోనూ ఇలాంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్న తర్వాత ఇలాంటివన్నీ కామన్. పనులన్నీ నేర్చుకోవాలి, పెద్దవాళ్లం మేం నేర్పించాలి. వాషింగ్ మెషిన్లో వేస్తే గంటలో అన్నీ అయిపోతాయి. అలాంటి దానికి నువ్వు కావాలని ఏదో వంక పెట్టుకుని భూమితో ఉతికించాలని ఇలా చేస్తున్నావు. ఎందుకే రాఘవకి చెప్పాను ఏంటి పెత్తనం నాకొద్దని. తనసలు వింటేనేగా నన్ను ఇంటి బాధ్యతలు తీసుకోమన్నారు. ఇప్పుడు మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయినా నాకేం అవసరం? మీ తమ్ముడు గారే నన్ను ఇంటి పెత్తనం తీసుకోమన్నారు, ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోమన్నారు కాబట్టి నేను భూమిని ఉతకమని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా లేఖ్య, భూమి ఉతకడం రాదు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాషింగ్ మెషిన్లో వేయి. ఈ ఇంటి పెత్తనం నీ చేతుల్లో ఉందా నా చేతుల్లో ఉందా వదినా?
ఆహా, అంటే తెలియక అడుగుతున్నాను. మీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? మా ఆయన అంటే మీకు ముద్దుల పెద్ద తమ్ముడు, ఈ ఇంటికి పెద్ద కొడుకు. పెత్తనమంతా నా చేతుల్లోనే పెట్టాడు. ఇన్ని రోజులు పెత్తనమంతా నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వేం చెప్తే దానికి మేమంతా గంగిరెద్దుల్లా తలాడించలేదా? ఇప్పుడు కొత్తగా పెత్తనం నా చేతికొచ్చింది. ఇప్పుడు నేను ఆడించిందే ఆట, పాడించిందే పాట. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని రాఘవ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు వదినా. మీరు హాయిగా వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఈ పనంతా భూమి చిటికల చేస్తుంది. చూడు మాధవ, మీ అక్కలాగే నీకు కూడా నేను భూమిని రాచి రంపాన పెడుతున్నానన్న ఫీలింగ్ వస్తే వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పేసేయ్, వదినకి ఈ బాధ్యతలు అప్పగించొద్దన్నయ్యా అని. లేదంటే నేనే వెళ్ళి చెప్పేస్తా, మీ తమ్ముడు మాధవకి నేను ఇంటి పెత్తనం చేయడం ఇష్టం లేదు అని. భూమి, నేను చెప్పింది అర్థమైంది కదా? ఇవన్నీ తడతలా మెరిసిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మొత్తం ఈ రోజే వెంటనే ఉతకాలి. భూమి, మీరేం బాధపడకండి. ఎందుకలా డల్ అయిపోయారు? కొన్ని బట్టలే కదా, ఎంతలో పూతికి ఆరేస్తాను. ఇప్పుడు నేను, మీరు, మహావదిన ఎవరేం మాట్లాడినా కానీ అది బావగారి దగ్గరికి నెగటివ్గా వెళ్తుంది. కాబట్టి కొన్ని పనులు చేయక తప్పదు. మీరు నా గురించి ఆలోచించకండి. మీరు బయలుదేరాలి కదా, ఇక వెళ్ళండి. అరే, నేను చెప్తున్నాను కదా చూసుకుంటానని. మీరు వెళ్ళండి, వెళ్ళండి. వదినా, పర్వాలేదు,